ట్రెండ్ తెలంగాణకు ఏం చేస్తామో ప్రత్యేకంగా మేనిఫెస్టో విడుదల చేశారు. అందులోని హామీల నుంచి రాష్ట్రంలో ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారనే మోదీ విమర్శల వరకు మంత్రి శ్రీధర్ బాబుతో మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ ఇంటర్వ్యూ చూద్దాం. మేనిఫెస్టో కమిటీ చైర్మన్ మంత్రి శ్రీధర్ బాబు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తీసుకుందాం. సార్, ఇప్పటికే పాంచిన 25 గ్యారంటీస్కి ఇచ్చినటువంటి కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఇప్పుడు తెలంగాణకు ప్రత్యేక హామీలు ఏర్పాటు చేస్తూ కూడా మీరు మేనిఫెస్టో పెట్టడం జరిగింది. ప్రధాన ఉద్దేశాలు ఏంటి? విభజన చట్టంలో ఉన్నటువంటి అంశాలు దీంట్లో పొందుపరచడం జరిగింది. తెలంగాణ సమాజానికి ఈ మేనిఫెస్టో ఎట్లా ఉపయోగపడుతుంది? మీరు అధికారంలోకి వచ్చినాక ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతున్నారు? అసలు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా కోరుకున్న అనేక అంశాలు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది, ప్రజలు బాగుపడాలా, అన్ని వర్గాలు బాగుపడాలి, అన్ని వర్గాలకు మేలు జరగాల, విద్యార్థులకు, మహిళలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనారిటీ ఈ అన్ని వర్గాలతో పాటు ఆర్థిక వనరులు పెంచాలా. దాని క్రమంలో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ఎకనామిక్ ఇంజన్గా, ప్రధానమైన ఎకనామిక్ ఇంజన్లో దేశ స్థాయిలో ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం తీసుకోవాలని రాష్ట్ర విభజన చట్టానికి సంబంధించిన అనేక అంశాలు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత ఏ రాష్ట్రమైతే ఏ ప్రజల గురించి ఏర్పాటు చేయడం జరిగిందో వారికి న్యాయం చేకూర్చలేదని విభజన చట్టానికి సంబంధించిన అంశాలు ఇటు బీఆర్ఎస్ కానీ అటు బీజేపీ పార్టీ జాతీయ స్థాయిలో ఉండి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేని పరిస్థితిలో అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలు ఈరోజు సోషల్ గ్రూప్స్ అనేక ఐక్యతకు సంబంధించి తెలంగాణ రాష్ట్రం రావాలని పోరాటం చేసిన అనేక మంది వేచి చూస్తున్న తరుణంలో మేము ఏ విధంగానైతే రాష్ట్రాన్ని ఇచ్చే బాధ్యత తీసుకొని రాష్ట్రాన్ని ఇచ్చామో అదేవిధంగా విభజన చట్టానికి సంబంధించిన ప్రధానమైన అంశాలను కూడా కేంద్ర ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే ఆ విభజన చట్టంలో ఉన్న అన్ని అంశాలను కూడా అమలు చేస్తామని ప్రజలకు తెలియజేయాల్సిన ధర్మం మా పైన ఉందని దాన్ని ప్రధానంగా పెట్టడం జరిగింది. ప్రధాన దీనిలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కానీ, లేకపోతే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా, ఐటీఐఆర్ కానీ ఇలాంటి ప్రాజెక్టులు గతంలో చేయకపోవడం వల్ల ఇట్లాంటి ఈ తెలంగాణలో ఉన్నటువంటి సమాజం, నిరుద్యోగులు ఎంత నష్టపోయారు అనుకుంటున్నారు? చాలా పెద్ద ఎత్తున నష్టపోయారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం 10 సంవత్సరాల తర్వాత ఏ విధంగా ఉండాలి? అసలు దేశ స్థాయిలో అన్ని రాష్ట్రాల కంటే మొదటి రాష్ట్రంగా ఉండాల్సిన తెలంగాణ రాష్ట్రం అన్ని విధాల దెబ్బతిని ఈరోజు నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగాలు లేక, ఒక్క ఉద్యోగ ప్రకటన లేక 10 సంవత్సరాలని వేచి చూస్తున్న తరుణంలో ఇవన్నిటిని కూడా బేరీజు చేసుకునే ఆ రోజు ఐటీఐఆర్కి సంబంధించిన అంశం విషయంలో కానీ, రైల్వే కోచ్ ఫ్యాక్టరీకి సంబంధించింది కానీ, జాతీయ రహదారి పొడవునా ఈరోజు స్పెషల్గా రైల్ కారిడార్ని చేసే కార్యక్రమం కానీ, విశ్వవిద్యాలయం, మైనింగ్ విశ్వవిద్యాలయం కానీ, ఈరోజు అనేక అంశాలు, మరి బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీకి కానీ, ఇవన్నీ ప్రత్యేకమైన ఐఐఎం ఇన్స్టిట్యూట్ కానీ ఇవన్నీ రాకపోవడంతో నిరాశ నిస్పృహతో అసలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఇవన్నీ విభజన చట్టంలో ఉన్నాయి. ఆ రోజు ప్రజలందరూ కలిసి టీఆర్ఎస్ పార్టీకి, దేశ స్థాయిలో బీజేపీ పార్టీకి ఇస్తే ఏ ఒక్క అంశాన్ని కూడా అమలు చేస్తలేదు. ఆ నిరాశ నిస్పృహలో ఉన్న వ్యక్తులకి, ఈ ప్రజలకి ధైర్యంగా ఉండండి, వచ్చేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తప్పకుండా మేము వస్తున్నాము, అమలు చేస్తామని చెప్పాల్సిన ధర్మంతో ఇవన్నీ మళ్ళొకసారి చెప్పాం. ఈరోజు మీరే చూడండి, ఐటీఐఆర్కి సంబంధించి అప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తే దాన్ని నీరుగార్చే కార్యక్రమం చేసిండ్రు. అనేక అంశాలు ఉన్నాయి. మేము ఒక జాతీయ ప్రాజెక్టు, ఇరిగేషన్ ప్రాజెక్టు చేయాలని కోరినాం. ఈరోజు మొన్న కూడా పోయి ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు పోయి ప్రధానమంత్రి గారిని కోరటం జరిగింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ని జాతీయ ప్రాజెక్టుగా ఎంపిక చేసుకోమని, రైల్వే లైన్లు కొత్తగా ఏర్పాటు చేయాలని. కేంద్రీయ విద్యాలయాలు ఈ 10 సంవత్సరాల కాలంలో ఒక్కటి రాలే. మేము పెట్టిన కేంద్రీయ విద్యాలయ, సెంట్రల్ యూనివర్సిటీస్ ఉన్నాయి. పరిశోధన కేంద్రాలు ఈ 10 సంవత్సరాల తర్వాత హైదరాబాద్లో ఉన్న వనరులు, అదేవిధంగా మేధా సంపద, మనకున్న నైపుణ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రావాల్సిందే. ఇండియన్ అగ్రికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ రావాలి, ఇక్కడ ఐసీఎంఆర్ రావాలి ఇక్కడికి. ఇవన్నిటిని కూడా పక్కన పెట్టి ఏది కూడా తెలంగాణ రాష్ట్రంలో ఇవ్వకుండా ఈరోజు బీజేపీ పచ్చి మోసం చేసింది. ఇవన్నీ మేము చేయబోతా ఉన్నాం. ఆ క్రమంలోనే కూడా అన్ని సాంస్కృతిక రంగంలో కూడా ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన సాంస్కృతిక మరియు వినోద కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నాం.
ఈరోజు ఇదంతా కూడా ల్యాండ్ లాక్. ఇక్కడ సీ లేదు, పోర్ట్ లేదు. డ్రై పోర్ట్ నిర్మాణం చేయాల్సిన ప్రధానమైన బాధ్యత ఉండే కదా బీజేపీకి. ఎందుకు చేయలే? తెలంగాణ రాష్ట్రం అంతా ఎందుకు చిన్న చూపు? డ్రై పోర్ట్ నిర్మాణం చేస్తామని చెప్పినాం. అదేవిధంగా ఈరోజు మనకు కావాల్సిన విద్యాలయాలకు సంబంధించి సైనిక విద్యాలయాలు కానీ నవోదయ విద్యాలయాలు నెంబర్ని పెంచే కార్యక్రమంతో పాటు అనేక అంశాలు మేము ఈరోజు ప్రజలు కోరుతా ఉన్నా, ప్రజలు ఆశిస్తూ ఉన్నా 10 సంవత్సరాలు అతలాకుతలమైన అన్ని వ్యవస్థలకు సంబంధించి కాంగ్రెస్ కేంద్రంలో రాగానే ఇవన్నీ చేస్తాము. తెలంగాణకు సంబంధించి తెలంగాణ కొత్త రాష్ట్రము, ఈ కొత్త రాష్ట్రానికి సంబంధించిన ఆశయాలు ముందుకు తీసుకెళ్లాల్సిన ప్రయత్నం చేయాలి అని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తెలంగాణలో ఇవన్నీ మా ధర్మంగా ఆలోచన చేసే ఈరోజు ప్రత్యేక హామీలు కూడా ప్రజల ముందట ఉంచడం జరిగింది. దక్షిణ భారతదేశంలో సింగరేణి చాలా ప్రధానమైనది, కానీ ఇక్కడ ఒక మైనింగ్ యూనివర్సిటీ లేకపోవడం వల్ల చాలా మట్టుకు పరిశోధనలు ఆగిపోయినటువంటి విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం విస్మరించిన పరిస్థితి ఉంది. దీని ద్వారా వచ్చేట్టు మీరు మేనిఫెస్టో పెట్టడం జరిగింది, ఎట్లా ఉంటుంది? డెఫినెట్లీ ఈరోజు మైనింగ్ యూనివర్సిటీ రావాలి, విభజన చట్టంగా సంబంధించిన అదొక అంశం. ఎందుకు ఇవ్వాలని అడుగుతా ఉన్నాం. ఎందుకు ఇవ్వలేదు బీజేపీ? ఎవరు ఆపినరు బీజేపీని? బీఆర్ఎస్ ఆపిందా? బీఆర్ఎస్ ఇష్టం ఇవ్వాలని కోరినరా? ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తూ ఉంది ఈ 120 రోజుల పాటు, కానీ ఇక్కడ R ట్యాక్సీ వసూలు చేస్తున్న కూడా ప్రధాని మోడీ వ్యాఖ్యానించాడు. అసలు గాడిలో లేని ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే సమయాన్ని మేము 3 నెలల నుంచి 100 రోజులు రాకముందే ఎలక్షన్ కోడ్ వచ్చింది. 3 నెలలు పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టే ప్రయత్నంతో పాటు ఈరోజు మేము ఇచ్చిన 6 గ్యారంటీలో ప్రధానమైన 4 గ్యారంటీలను అమలు చేసే కార్యాచరణ తీసుకొని పోతూ ఉంటే అసలు అవినీతి ఎక్కడండి? అసలు ఏం జరిగిందని ఆ విధంగా మాట్లాడటం. ఒకటి, మోడీ గారికి ఇక్కడి నుంచి వారికి ఏదైతే సమాచారానికి సంబంధించిన సేకరణ ఉంటుందో సరిగ్గా లేకపోయిండొచ్చు. వారి ప్రభుత్వ పరంగా ఉన్న ఆ ఇంటెలిజెన్స్ సమాచారం సరిగ్గా లేకపోవచ్చు, లేకుంటే వారి పార్టీ పరంగా వారికి ఇచ్చే సమాచారం సరిగ్గా లేకపోయిండొచ్చు. ఇవి 2 కూడా సరిగ్గా లేదు. వారికి స్వతహాగా కూడా తెలుసుకునే ఆలోచన ఉన్న వ్యక్తిగా మాకు అందరికీ కూడా కనబడతా ఉన్న తరుణంలో కేవలం ఎన్నికల గురించి, ఎన్నికల్లో ఏదో విధంగా ముఖ్యమంత్రి గారి మీదనో మా నాయకుడు రాహుల్ గాంధీ గారి మీదనో మాట్లాడి ఓట్లు దండుకునే ప్రయత్నం తప్ప ఒక జాతీయ స్థాయిలో 10 సంవత్సరాల కాలం పాటు ప్రధానమంత్రిగా చేసిన వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం అనేది శోభ ఇవ్వటం లేదండి. దేశవ్యాప్తంగా మరి మోడీ ఇటువంటి ప్రచారానికి ఎందుకు తెగబడడం జరిగింది? ఈరోజు స్పష్టంగా 10 సంవత్సరాల కాలం పాటు పరిపాలన సాగించిన బీజేపీ మోడీ గారి ప్రభుత్వం ఏ ట్యాక్స్ విధించిందండి? M&A ట్యాక్స్. మోడీస్ అండ్ అదానీ అంబానీకి ట్యాక్స్ సంబంధించిన వారికి సంబంధించి జాతీయ వనరులు వారికి ఇచ్చే ప్రయత్న భాగంలో కోట్లాది రూపాయలు ప్రజలకు సంబంధించిన ట్యాక్స్ మనీ బ్యాంకుల నుంచి అప్పులుగా తీసుకొని పారిపోతూ ఉంటే ఏం చేయలేని పరిస్థితుల్లో దాన్ని ఏ విధంగా రాబట్టాలని ఆలోచన చేయకుండా మాఫీ చేసి ఈరోజు సామాన్య ప్రజానీకానిపై నిత్యావసర వస్తువుల ధరలు పెరుగుదల, ట్యాక్సులు పెంపుదల, మధ్యతరగతి కుటుంబీకులకు సంబంధించి కానీ అప్పర్ మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ సంబంధించి ప్రతినిత్యం వారు వాడుకునే ద్విచక్ర వాహనాలకు సంబంధించి పెట్రోల్ డీజిల్ సంబంధించిన ధరల పెంపుదల, సిలిండర్ ప్రతినిత్యం ప్రతిరోజు వాడుకునే సిలిండర్ ధర పెంపుదల, ఇవన్నీ పెంచి ఏం చేస్తూ ఉన్నారు? ఎవరికి ఇస్తూ ఉన్నారు? దేశాన్ని మోసం చేసే నీరవ్ మోడీ లాంటి వ్యక్తులకు మాఫీ చేసే కార్యక్రమం చేస్తూ, లేకుంటే దేశంలో మనకున్న వనరులను ఒకరికో ఇద్దరికో అప్పచెప్పే కార్యక్రమం చేస్తూ ఉన్నది. వారు ఈ పేద ప్రజలకు సంబంధించి దేశ ప్రజలకు సంబంధించిన ట్యాక్స్ విధానాలను పెట్టి ఈరోజు M&A ట్యాక్స్ కింద ఎవరికి లేవని చేస్తూ ఉన్నారు. కరప్షన్ ఎక్కడ జరుగుతూ ఉంది? 60 లక్షల కోట్ల రూపాయలు అప్పులుంటే దేశంలో ఈరోజు 120 లక్షల కోట్ల లక్షల రూపాయలు అప్పులు జరుగుతూ ఉంటే కేవలం 10 సంవత్సరాలు ఇవన్నీ చేసి నెట్టిపోతూ ఉన్నారు. ఒక పక్కన మీరు జాతీయ సంపద
పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ను అమ్ముతూ ఉన్నారు, పరిశ్రమలు అమ్ముతూ ఉన్నారు, అప్పులు చేస్తూ ఉన్నారు, ధరలు పెంచుతూ ఉన్నారు. ఎక్కడ జరుగుతుందండి అవినీతి? అవినీతి ఎక్కడ జరుగుతూ ఉంది? అక్కడ జరుగుతూ ఉంటే 3 నెలలు కాలే మా ప్రభుత్వం, 3 నెలల కాలంలో ఒక పెద్ద మనిషి వచ్చి ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే తెలంగాణ ప్రజలు వివేకులు, విజ్ఞానవంతులు మోడీ గారు చెప్పిన మాటలు ఎవరు కూడా నమ్మే ప్రసక్తే ఉండదు. వారు కూడా అనుకుంటుంటారు, మా ప్రజలు కూడా, అరే 3 నెలలు అయింది కదా, 3 నెలల కాలంలో ఇంత అక్కస్సు ఎందుకు, ఇంత విద్వేషం ఎందుకు, ఇంత వారిపైన రాజకీయ అలిగేషన్స్ ఎందుకని అనుకుంటారు అని అనుకోకుండా ఇష్టరాజ్యంగా ఆ విధంగా మాట్లాడటం ప్రధానమంత్రి హోదాకి, ప్రధానమంత్రి వ్యక్తికి క్షోభ రాదని మా అభిప్రాయం. ప్రధానంగా అంటే మహిళా సాధికారత, ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మీరు ప్రతి సంవత్సరం ₹1,00,000 కూడా ఇస్తారని కూడా మేనిఫెస్టోలో పొందుపరచడం జరిగింది. రాష్ట్రంలో కూడా మహాలక్ష్మి స్కీమ్ కూడా ఈ ఇస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. సో ఈ మహిళా లోకానికి ఎట్లా చెప్తారు ఈ మేనిఫెస్టో ద్వారా? ఈరోజు ఇది మా మేనిఫెస్టో కేంద్ర పార్టీ రిలీజ్ చేసింది న్యాయపత్రం. దాంట్లో మహిళలకు న్యాయం జరగలేదు 10 సంవత్సరాల కాలంలో అని, ప్రతి పేద మహిళలకు సంవత్సరానికి ₹1,00,000 ఇవ్వాలి. అంటే నెలకు వారికి సంబంధించిన ఖర్చులు కనీసం నడవాలని ₹8,500 కనీసం ఇచ్చే ప్రయత్నంలో ఈరోజు సగం జనాభాపై వారికి పూర్తి హక్కు కలగాలని, అదేవిధంగా వారు చేసే శ్రమకు గౌరవం తగ్గే విధంగా ఈరోజు అంగన్వాడీ కానీ, ఆశా కానీ, మధ్యాహ్న భోజన పథకాలకు సంబంధించిన కార్మిక వేతనాలకు సంబంధించి కేంద్ర వాటా పెంపు చేసే కార్యక్రమంతో పాటు మైత్రీలను ఏర్పాటు చేసి ప్రతి గ్రామంలో మహిళలకు సంబంధించిన హక్కుల సాధన కోసం మహిళా అధికార సహాయకురాలుగా మైత్రి నియామకం చేయడంతో పాటు మరి ప్రత్యేకంగా సావిత్రిబాయి ఫూలే వసతి గృహాలను ఉద్యోగాలు చేస్తూ ఉన్న మా మహిళా సోదరిమణులకు మరి వసతి గృహాల సంఖ్యను పెంచటం, మహిళలకు ఈ విధంగా న్యాయం చేకూర్చాలనే ఆలోచన అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఈరోజు ప్రజల ముందట ఉంచింది. చివరిగా చెప్పండి సార్, ఈ ఒక మేనిఫెస్టో కమిటీకి చైర్మన్గా ఉన్నారు, మొత్తం ఎంతమందితో కలిసారు, ఏ సమాజంతో కలిశారు, మొత్తం తెలంగాణ ఆత్మను ఆవిష్కరించేలాగా మేనిఫెస్టో తయారు చేస్తామని అంటున్నారు? ఈరోజు తెలంగాణకు సంబంధించిన వివిధ వర్గాల వారు, కార్మిక సోదరులని, విద్యార్థులని, నిరుద్యోగ యువతని, ఉద్యోగస్తులని, అదేవిధంగా అనేక రంగాల్లో ఎక్స్పర్టీస్ ఉన్న వ్యక్తులను వారందరితోని సంప్రదించి స్పెసిఫిక్గా కేటగరికల్గా చేసే పనిని ఎంపిక చేసుకొని పెద్ద ఎత్తున కసరత్తు చేయడం జరిగింది. మా మేనిఫెస్టో కమిటీకి సంబంధించిన సభ్యులు కూడా ఒక్కొక్క రంగానికి వారిలో ఉన్న ఎక్స్పర్టీస్ని ఉపయోగించుకొని, వారి ఆలోచనలు తీసుకొని, వారి అభిప్రాయాలను తీసుకొని సమిష్టిగా ఒక టీం వర్క్గా మేనిఫెస్టో కమిటీ రూపొందించడం జరిగింది. సో అన్ని రాష్ట్రంలో ఉంటున్న అన్ని వర్గాల ప్రజలకు సంబంధించి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్న అనేక ఎన్జిఓస్ ఉన్నాయి, అదేవిధంగా అనేక గ్రూప్స్ ఉన్నాయి. రిక్షా కార్మికులు, ఆటో రిక్షా కార్మికులు, బస్సు డ్రైవర్లకు సోదరులు, లారీ డ్రైవర్లను, అన్ని వర్గాలకు సంబంధించిన వారు, ఈరోజు బలహీన వర్గాలకు సంబంధించిన వారిలో ఉన్న ఉపకులాలకు సంబంధించిన అన్ని వర్గాలకు సంబంధించిన ప్రజలను, పేదవారికి సంబంధించిన అంశాలను ఈరోజు మేము అన్ని వర్గాలకు సంబంధించి ఆలోచన చేసి దాని క్రమేణా ఏ విధంగా మేలు చేస్తే బాగుంటుంది, కేంద్ర ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ప్రధానమంత్రి అయినాక న్యాయం చేసే ప్రక్రియలో జాతీయ స్థాయిలో ఉన్న ప్రభుత్వం చేత మేము ఇవి చేస్తాము అని చెప్పడానికి చేసే అంశాలే మేము ముందు పెట్టినాం. 5 న్యాయ 25 గ్యారంటీలు ఇచ్చినటువంటి ఏఐసిసి, అదేవిధంగా తెలంగాణ ఏ ఆశయ సిద్ధి కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందో వాటిని గత ప్రభుత్వాలు అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అడగలేదు, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాలు ఏనాడు కూడా తెలంగాణకు న్యాయం చేయలేదు. అందుకోసం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే డెఫినెట్గా తెలంగాణ ఆకాంక్షలకు నెరవేరే విధంగా ఉంటుందని 23 అంశాలను పొందుపరుస్తూ ఈ యొక్క ప్రత్యేక మేనిఫెస్టోను విడుదల చేస్తామని కూడా మంత్రి అదేవిధంగా మేనిఫెస్టో కమిటీ చైర్మన్ దుద్దిల శ్రీరావు స్పష్టం చేస్తున్నారు. కెమెరా శంకర్తో కలిసి సాదిక్, బిగ్ టీవీ, గాంధీ భవన్.